ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక ఆలుగడ్డ, పచ్చిమిర్చి, నిమ్మకాయ ఉందంటే సరిపోతుందండి. ఈ పోపన్నాన్ని మనం క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ టైం లేనప్పుడు, అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇలా 5 మినిట్స్లో క్విక్గా ఈ పోపన్నం చేసేసుకొని కడుపు నిండా తినేసేయచ్చండి. మార్నింగ్ టైంలో పిల్లలకి ఇలా పోపన్నం చేసేసి వాళ్ళ లంచ్ బాక్స్లో కూడా కట్టేసేయచ్చండి. ఈ పోపన్నాన్ని కోసం ఒక ఆలుగడ్డ తీసుకున్నాను, పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ అండి. ఈ అన్నం కోసం నేను ముందుగానే అన్నం వండి పెట్టేసి అది చల్లరటానికి ఇలా వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే మన పులుపుకు తగ్గట్టు నిమ్మకాయ వేసుకొని ఈ అన్నాన్ని బాగా చల్లారనివ్వాలండి. ఈ అన్నం కోసం కాస్త పొడి పొడిగా ఉండేటట్టు మనం అన్నం వండుకోవాలి. వేసిన ఉప్పు, నిమ్మకాయ అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని చల్లారనిచ్చేద్దామండి. ఇది చల్లారే లోపల మనం పోపు రెడీ చేసుకుందాం. ఈ పోపు కోసం ఆలుగడ్డను తీసుకున్నాను. పైన ఉన్న చెక్కునంతా తీసేసి శుభ్రంగా కడిగేసి ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి నల్లబడకుండా ఒక కప్పులో నీళ్లు పోసేసి రెడీగా పెట్టుకున్నానండి. అలాగే మన కారానికి తగ్గట్టు, మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలను తీసేసుకొని వీటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాస్త పొడుగా ఉండేలాగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అన్ని రెడీగా ఉన్నాయి కదా, మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది వేడెక్కాక 1 by 1 ఇలా వేరుశనగపప్పు, అలాగే శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలండి. ఈ పోపన్నానికి కాస్త పోపు ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసేసుకోవాలండి. నేను ఆలుగడ్డతో పాటు ఇక్కడ వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. నాకు ఈ పోపన్నంలో వంకాయ వేస్తే చాలా ఇష్టం అండి. సో ఇలా ముక్కల్ని వేసేసి ఫ్రైయింగ్ చేసేటప్పుడు చిటికెడు పసుపు వేసేసి ఈ వంకాయ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్క మెత్తబడేంత వరకు అటు ఇటు కలుపుతూ మనం ఈ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా పోపులో ఫ్రై అయ్యేటట్టు మనం దీన్ని మిక్స్ చేసేసుకుంటూ పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసుకోవాలండి. మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పోపునంతా మాడిపోనివ్వకుండా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. పోపు రెడీ అయిపోయింది కదా, మనం ముందుగా చల్లార పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపునంతటిని వేసేసుకుంటున్నాను. తర్వాత ఈ పోపు అన్నంలో బాగా మిక్స్ అయ్యేలాగా, అలాగే అన్నం విరిగిపోకుండా నెమ్మదిగా ఈ పోపునంతటిని ఈ అన్నంలో మిక్స్ చేసుకోవాలండి. ఈ పోపు అన్నం వేడి అన్నంతోనే కాకుండా అయినా మనకి ఇంట్లో ఎప్పుడైనా అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి, అలా మిగిలిన అన్నంతో కూడా ఈ పోపన్నం రెడీ చేసేసుకోవచ్చండి. అంతా ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకొని ఉప్పు, పులుపు సరిపోయిందో లేదో చూస్తున్నానండి. రుచి చూశాక నాకు కాస్త ఉప్పు, పులుపు 2 తక్కువయ్యాయి. అందుకని సరిపడా ఉప్పు, అలాగే నిమ్మరసం వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే 5 మినిట్స్లో మనకి గుమగుమలాడే పోపన్నం రెడీ అండి. చివరగా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసేయచ్చండి. ఇలా మనం 5 మినిట్స్లో మన లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా వెళ్ళిన బాక్స్ కంపల్సరీ ఎంటీ అయి తిరిగి రావాల్సిందే అండి. చాలా చాలా టేస్టీగా అలాగే క్విక్గా చేసేసుకోవచ్చు ఈ అన్నాన్ని. వంట రాని వాళ్ళు, అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా